యేసుక్రీస్తు ప్రభుల వారు సినగోగులో నిలబడి యెషయా గ్రంథపు చుట్టను విప్పి చదివిన ఆ అద్భుత ఘట్టం మనందరికీ తెలుసు. కానీ మీకు తెలియని ఒక అద్భుత నిజం ఏంటంటే, ఆ రోజు ఆయన తన కళ్ళతో చూసి పెదవులతో చదివిన ఆ ఒరిజినల్ హీబ్రూ అక్షరాలే ఈరోజు మీ చేతుల్లో ఉన్న బైబిల్లో ఉన్నాయి. ఆ లేఖనాలనే మొసోరెటిక్ టెక్స్ట్ రూపంలో వందల ఏళ్లుగా ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు. అసలు ఈ గ్రంథం మనదాకా ఎలా వచ్చింది? ఆ ఆశ్చర్యపోయే చరిత్రేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ప్రపంచ చరిత్రలోనే బైబిల్ అనేది అందరికంటే ఎక్కువగా చదవబడిన, ఎన్నో భాషల్లోకి తర్జుమా చేయబడిన ఒక గొప్ప గ్రంథం. కోట్ల మంది ప్రజలు ఇది దేవుని మాటలు అని నమ్మి ప్రతిరోజు ఎంతో భక్తితో చదువుతుంటారు. కానీ వందల ఏళ్లుగా ఈ బైబిల్ను ఎవరెవరు ఎలా కాపాడుకుంటూ వచ్చారు? అసలు ఆ పాత మనోస్క్రిప్ట్స్ ఏంటి అన్న విషయాలు మనలో చాలా మంది క్రైస్తవులకు పెద్దగా తెలియదు. ముఖ్యంగా పాత నిబంధనకు సంబంధించిన చాలా ముఖ్యమైన పురాతన హీబ్రూ గ్రంథం ఒకటుంది. దాని పేరే మొసోరెటిక్ టెక్స్ట్స్. ఈరోజు మనం చదువుతున్న కేజీవి, న్యూ కేజీవి లాంటి చాలా పాపులర్ బైబిల్ అనువాదాలకు ఈ మొసోరిక్ టెక్స్టే అసలైన ఆధారం. పూర్వకాలంలో యూదులు దేవుని వాక్యాన్ని ఏ చిన్న తప్పు కూడా దొరలకుండా ఎంతో భక్తితో ప్రాణం పెట్టి ఎలా కాపాడారో చెప్పడానికి ఇదొక పెద్ద సాక్ష్యం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. అసలు ఈ మొసోరెటిక్ టెక్స్ట్ అంటే ఏంటి బ్రదర్? అది ఎక్కడి నుండి వచ్చింది? దాన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు అని. అందుకే ఈరోజు మన వీడియోలో ఈ మొసోరెటిక్ టెక్స్ట్ ఎక్కడ పుట్టింది, దాని హిస్టరీ ఏంటి, అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అన్నది చాలా సింపుల్గా, ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా తెలుసుకుందాం. అంతేకాకుండా దీన్ని పాతకాలపు సెప్ట్యూజెంట్ మరియు డెడ్ సీ స్క్రోల్స్ లాంటి ఇతర పురాతన ఆధారాలతో పోల్చి కూడా చూద్దాం. అసలు ఈ రోజుల్లో ఉన్న మన క్రైస్తవులకు ఈ టెక్స్ట్ ఎందుకంత ఇంపార్టెంట్, దీని వెనుకున్న దేవుని ఉద్దేశం ఏంటో కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. చాలా చరిత్రను మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిస్ అయ్యి కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందుగా మన చేతుల్లో ఉన్న పాత నిబంధన ఎంత పర్ఫెక్ట్గా ఉందో చెప్పడానికి చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ఒక గొప్ప సాక్ష్యం మన బైబిల్లోనే ఉంది. అదే సాక్షాత్తు యేసుక్రీస్తు. అసలు యేసయ్యకు ఈ మొసోరెటిక్ టెక్స్ట్కు ఉన్న సంబంధం ఏంటి? అది తెలియాలంటే మనం 2000 ఏళ్ల క్రితం జరిగిన ఒక అద్భుతమైన సంఘటన దగ్గరకు వెళ్ళాలి. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతాను చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికియ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వానికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరిచూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచున్నారు. యేసు ప్రభువు తాను పెరిగిన నజరేతు పట్టణానికి వచ్చి విశ్రాంతి దినాన సినగోగులోకి వెళ్లారు. ఆయన దేవుని వాక్యం చదవటానికి నిలబడగానే పరిచారకుడు ఆయన చేతికి యెషయా గ్రంథపు చుట్టనిచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అది ఈనాటిలాగా బైండింగ్ చేసిన ఒక పుస్తకం కాదు, జంతువుల చర్మంతో చేసిన ఒక పెద్ద తోలు చుట్ట. యేసుక్రీస్తు ఆ చుట్టను 2 చేతులలో పట్టుకొని నెమ్మదిగా విప్పుతూ ఒక నిర్దిష్టమైన భాగాన్ని వెతికారు. గంభీరమైన స్వరంతో ఇలా చదివారు. ఆయన చదివిన ఆ యెషయా గ్రంథపు భాగాన్ని ఒకసారి చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బోడెదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఈ మాటలు చెప్పినప్పుడు సినగోగులో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంతో ఆయన వైపే చూస్తుండిపోయారు. మీకొక అద్భుతమైన నిజం చెప్పనా? ఆ రోజు యేసుక్రీస్తు తన చేతులతో పట్టుకుని చదివిన ఆ హీబ్రూ గ్రంథమే ఆ తర్వాత కాలంలో మనం ఈరోజు చదువుతున్న మొసోరెటిక్ టెక్స్ట్గా పదిలంగా భద్రపరచబడింది. అంటే మన రోజు నమ్మకంతో చదువుతున్న ఆ పాత నిబంధన సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారు కల్లారా చూసి తన పెదవులతో పలికిన అక్షరాలే. అయితే
అసలు ఈ మొసోరిటిక్ టెస్ట్ అంటే ఏంటో మనం చాలా సింపుల్గా తెలుసుకుందాం. అసలు ఈ మొసోరిటిక్ టెస్ట్ గురించి మాట్లాడే ముందు దీనికంటే ముందున్న చరిత్రను గురించి వస్తే బాగుంటుందని అనిపించింది. చూద్దాం. దేవుడు మోషే గారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దగ్గర నుండి వద్దాం. దేవుని వాక్యం మోషే ద్వారా రాయబడినప్పటి నుండి ఈ రోజు మనం చదువుతున్న మొసోరిటిక్ టెస్ట్గా మారటానికి మధ్యలో 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ప్రయాణాన్ని మనం ముఖ్యంగా 4 దశలుగా చూద్దాం. సింపుల్గా మొదటిగా మోషే మరియు ప్రవక్తల కాలం, క్రీస్తుపూర్వం 1500 నుండి క్రీస్తుపూర్వం 400 వరకు. మొట్టమొదట దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మోషే గారు ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు దేవుని వాక్యాన్ని జంతువుల చర్మాలతో చేసిన తోలు చుట్టల మీద రాశారు. వీళ్ళు రాసిన ఈ పవిత్ర గ్రంథాలను దేవుని మందసంలో, ఆ తర్వాత సొలొమోను గారు కట్టిన దేవాలయంలో అత్యంత భద్రంగా దాచారు. రెండవదిగా ఎజ్రా మరియు స్క్రైబ్స్ ప్రవేశం, సోఫెరిం, క్రీస్తుపూర్వం 450 ఆ ప్రాంతంలో. బబులోను చెర తర్వాత ఇజ్రాయేలు ప్రజలు తిరిగి యెరూషలేముకు వచ్చినప్పుడు ఎజ్రా అనే యాజకుడు దేవుని గ్రంథాలను ఒక చోట చేర్చాడు. అప్పటి నుండి ఈ లేఖనాలను కాపీ చేయడానికి ఎజ్రా ఒక ప్రత్యేకమైన పండితుల బృందాన్ని తయారు చేశాడు. వారిని హీబ్రూలో సోఫెరిం అని పిలిచేవారు. స్క్రైబ్స్ అంటారు. సోఫెరిం అంటే లెక్క పెట్టేవాళ్ళని అర్థం. వీరు గ్రంథాన్ని కాపీ చేసేటప్పుడు అందులో ఎన్ని అక్షరాలున్నాయో లెక్కపెట్టి మరీ రాసేవారు. ఎజ్రా ఒక సోఫేర్ అనడానికి బైబిల్ ఆధారం. పరిశుద్ధ గ్రంథం ఎజ్రాను దేవుని వాక్యాన్ని భద్రపరిచే ఒక నిపుణుడైన లేఖికుడిగా, శాస్త్రిగా పరిచయం చేయబడింది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనంలో ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దయచేసిన మోషే ధర్మశాస్త్రమందు నిపుణుడైన శాస్త్రి అని రాయబడింది. అలాగే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రా అని రాసింది. ఇక్కడ శాస్త్రి లేదా లేఖికుడు అని అనువదించబడిన ఒరిజినల్ హీబ్రూ పదం సోఫేర్. దేవుని వాక్యాన్ని ఒక చోట చేర్చడానికి ఆధారం ఏంటంటే బబులోను చెర నుండి వచ్చిన తర్వాత చెదిరిపోయిన గ్రంథాలను ఒక చోట చేర్చి ప్రజలకు చదివి వినిపించిన ఘనత ఎజ్రాదే. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాల్లో యెహోవా ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని శాస్త్రియగు ఎజ్రాతో వారు చెప్పగా యాజకుడైన ఎజ్రా ధర్మశాస్త్రమును సమాజము ఎదుటకు తీసుకుని వచ్చాను. ఆ తర్వాత ఎజ్రా మరియు అతని బృందం ఆ వాక్యాన్ని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా చదివి వినిపించారని నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తాం. లెక్క పెట్టేవారు అనడానికి చారిత్రక ఆధారం కూడా చూద్దాం. బైబిల్లో వీరిని సోఫెరిం అని మాత్రమే పిలిచేవారు. కానీ వారు అక్షరాలను లెక్క పెట్టేవారు అని చెప్పడానికి యూదుల అత్యంత ప్రామాణిక చారిత్రక గ్రంథమైన టాల్ముడ్లో స్పష్టమైన ఆధారం ఉంది. పూర్వీకులను సోఫెరిం అని ఎందుకు పిలిచేవారంటే వాళ్ళు ధర్మశాస్త్రంలోని ప్రతి అక్షరాన్ని ఏమాత్రం తప్పుపోకుండా లెక్కించేవారు. సఫార్ అనే హీబ్రూ మూలపదానికి లెక్కించుట లేదా సంఖ్యను లెక్కగట్టుట అనే అర్థం ఉంది. అక్కడ నుండే ఈ సోఫెరిం అనే పదం వచ్చింది. ఈ సోఫెరిం 100 ఏళ్ల పాటు ఎంతో శ్రమపడి పాత నిబంధన గ్రంథాలను ఏమాత్రం తప్పులు లేకుండా కాపీ చేస్తూ వచ్చారు. దానికి సజీవ సాక్ష్యమే డెడ్ సీ స్క్రోల్స్. యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు సినగోగులో చదివిన యెషయా గ్రంథం కూడా ఈ సోఫెరిం భద్రపరిచిన తోలు చుట్టల నుండే. క్రీస్తు శకం 70లో రోమన్లు యెరూషలేము దేవాలయాన్ని నేలమట్టం చేశారు. యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ఆ సమయంలో యూదులకు భూమి లేదు, దేవాలయం లేదు, బలులు లేవు. వాళ్లకు మిగిలిందల్లా కేవలం దేవుని వాక్యం మాత్రమే. కానీ కాలక్రమేణా యూదులు తమ మాతృభాష అయిన హీబ్రూను మర్చిపోవడం మొదలుపెట్టారు. కాలం గడుస్తున్న కొద్దీ యూదులందరూ హీబ్రూ భాష మాట్లాడడం మెల్లగా తగ్గిపోయి ఎక్కువ మంది అరామిక్ లేదా గ్రీకు భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకని యూదులు తమ సొంత భాష అయిన హీబ్రూను మర్చిపోయి వేరే భాషలకు మారాల్సి వచ్చిందో చరిత్రలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మొదటిగా బబులోను చెర. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో యూదులు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అరామిక్ భాష మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ ప్రభావం ఎంతలా ఉందంటే బైబిల్లోని దానియేలు, ఎజ్రా గ్రంథాల్లోని కొన్ని అధ్యాయాలు అసలు హీబ్రూలో కాకుండా అరామిక్ భాషలోనే రాయబడ్డాయి. రెండవదిగా క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి ఇజ్రాయెల్లో సామాన్య ప్రజల వాడుక భాష అరామిక్. అందుకే యేసుక్రీస్తు కూడా అరామిక్ భాషలోనే మాట్లాడారు. ఉదాహరణకు సిలువపై ఆయన పలికిన ఏలీ ఏలీ లామా సబక్తాని అనే మాట హీబ్రూ కాదు, అది అరామిక్ భాష. అలాగే చిన్నదాన్ని లేపినప్పుడు తలితాకుమి అన్న పదం కూడా అరామిక్ పదమే. దీన్ని బట్టి అప్పటికే హీబ్రూ వాడుకలో తగ్గిపోయిందని అర్థమవుతుంది. మూడవదిగా అలెగ్జాండర్ దండయాత్రల తర్వాత ప్రపంచమంతా గ్రీకు భాష వ్యాపించింది. ఈజిప్టు లాంటి ప్రాంతాల్లో స్థిరపడిన యూదులకు హీబ్రూ చదవడం రాక పాత నిబంధనను గ్రీకులోకి అనువదించుకున్నారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో జరిగిన ఆ ప్రసిద్ధ అనువాదాన్నే సెప్టువజెంట్ అంటారు. వాళ్లకు హీబ్రూ రాకపోవడం వల్లే ఈ అనువాదం వచ్చిందని అంటారు. ఇక 4వదిగా క్రీస్తు శకం 70లో రోమన్లు యెరూషలేము దేవాలయాన్ని కూల్చేసిన తర్వాత
యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ఆ తర్వాత హీబ్రూ కేవలం ప్రార్థనా మందిరాల్లో దేవుని వాక్యం చదవటానికి మాత్రమే పరిమితమైంది. దేవుని వాక్యం అయితే ముందుంది, కానీ అందులో హచ్చులు లేకపోవడం వల్ల దాన్ని ఎలా పలకాలో ఎలా పాడాలో రాబోయే తరాలకు తెలియకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇళ్లల్లో ఎవరు హీబ్రూ మాట్లాడేవారు కాదు. వందల సంవత్సరాల పాటు హీబ్రూ కేవలం గ్రంథాలకే పరిమితం అవ్వడం వల్లే ఎక్కడ ఈ పవిత్రమైన ఉచ్చారణ శాశ్వతంగా కనుమరుగైపోతుందోనని మన పిల్లలు హీబ్రూ భాష మర్చిపోతే దేవుని వాక్యాన్ని ఎలా కరెక్ట్గా చదువుతారు? దాని అసలు ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్, దాని పఠనం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచించారు. సరిగ్గా ఈ క్లిష్ట సమయంలోనే, అంటే దాదాపుగా క్రీస్తు శకం 600 నుండి క్రీస్తు శకం 1000 వరకు దేవుని వాక్యాన్ని కాపాడడానికి అప్పటి వరకు స్క్రైబ్స్ భద్రపరిచిన ఆ పాత తోలుచుట్లను చేతుల్లోకి తీసుకున్నారు ఒక కొత్త తరం పండితులు. వాళ్లే మొసోరేట్స్. ఈ మొసోరేట్స్ ఎవరంటే క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య కాలంలో ముఖ్యంగా టైబీరియాస్, యెరూషలేము మరియు బబులోను ప్రాంతాల్లో నివసించిన యూదు పండితులు. ఈ పండితుల్లో బాగా ఫేమస్ అయిన ఒక ఫ్యామిలీ ఉంది. టైబీరియాస్కు చెందిన బెన్ అషేర్ కుటుంబం. ఈ కుటుంబం నుండి వచ్చిన పండితులు తయారు చేసిన గ్రంథమే రాను రాను మన హీబ్రూ బైబిల్కి స్టాండర్డ్ వర్షన్లా మారిపోయింది. అప్పట్లో తయారైన అత్యంత ముఖ్యమైన మొసోరెటిక్ మనోస్క్రిప్ట్స్లో మీకు 2 పేర్లు ఖచ్చితంగా తెలియాలి. మొదటిది 10వ శతాబ్దంలో తయారైన అలెప్పో కోడెక్స్. రెండవది క్రీస్తు శకం 1008 నాటి లెనిన్గ్రాడ్ కోడెక్స్. ఈ లెనిన్గ్రాడ్ కోడెక్స్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ పూర్తి హీబ్రూ బైబిల్ మనకు దొరుకుతున్న ఓల్డెస్ట్ కంప్లీట్ మనోస్క్రిప్ట్ ఇదే. ఈ రోజుల్లో ఉన్న మోడర్న్ హీబ్రూ బైబిళ్లకు ఇదే అసలైన బేస్, ఇదే సోర్స్. వీరు ఏమాత్రం లేఖనాలను మార్చకుండా అక్షరాల చుట్టూ చుక్కలు చేర్చి పవిత్రమైన ఉచ్చారణను శాశ్వతంగా లాక్ చేశారు. అలా భద్రపరిచిన ఆ హీబ్రూ గ్రంథాన్నే మొసోరెటిక్ టెక్స్ట్ అని అంటారు. అసలు ఈ మొసోరెటిక్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే ఇది మసోరా అనే హీబ్రూ పదం నుండి వచ్చింది. మసోరా అంటే అర్థం ఏంటంటే సాంప్రదాయం. అంటే తరతరాలుగా తమ పెద్దల నుండి వస్తున్న దేవుని వాక్యాన్ని ఒక పవిత్రమైన సాంప్రదాయంలాగా వారు కాపాడుకుంటూ వచ్చారన్నమాట. ఈ మొసోరెట్స్ అనే పండితులు క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య కాలంలో ఈ దేవుని వాక్యాన్ని భద్రపరచడం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. కానీ ఇక్కడే ఒక పెద్ద సవాల్ ఎదురైంది. ఆనాడు యేసుక్రీస్తు చదివిన ఆ పాతకాలపు ఒరిజినల్ హీబ్రూ భాషలో కేవలం హల్లులు మాత్రమే ఉండేవి. అందులో అచ్చులుండేవి కాదు. అచ్చులు లేకుండా ఒక పదాన్ని చదవాలంటే ఎంత కష్టమో కదా. ఉదాహరణకు పాత హీబ్రూలో దా, బా, రా అనే 3 హల్లులున్న ఒక పదం ఉందనుకుందాం. దీనికి అచ్చులు లేకపోతే ఈ పదాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చదివే అవకాశం ఉంది. ఉదాహరణకి దీన్ని దాబార్ అని చదివితే మాట లేదా వాక్యం అని అర్థం. అదే దీన్ని దిబేర్ అని చదివితే అతను మాట్లాడాడు, హీ స్పోక్ అనే అర్థం. పొరపాటున దెవేర్ అని చదివితే ప్లేగు వ్యాధి లేదా మహమ్మారి అనే అర్థం వస్తుంది. చూశారు కదా, ఒక్క చిన్న అచ్చు తేడాతో దేవుని మాట కాస్త ప్లేగు వ్యాధిగా మారిపోయే ఎంత పెద్ద ప్రమాదం ఉందో. ఇంగ్లీష్లో బీటీ అని రాస్తే దాన్ని బ్యాట్ అనాలో, బట్ అనాలో, బెట్ అనాలో కన్ఫ్యూజ్ అయినట్లుగానే హీబ్రూలో అచ్చులు లేకపోవడం వల్ల వాక్యాల అసలు అర్థాలు మారిపోయే ప్రమాదం ఉండేది. ఏ పదాన్ని ఎలా పలకాలో దాని అసలు అర్థం ఏంటో కాలక్రమేణా మనుషులు మర్చిపోయే ప్రమాదం ఉంది. సరిగ్గా ఆ టైంలో ఈ మొసోరైట్స్ ఒక గొప్ప పని చేశారు. వారు ఒరిజినల్ అక్షరాలను ఏమాత్రం మార్చకుండా ఆ పదాలను కరెక్ట్గా పలకటానికి, పాడడానికి, స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఆ అక్షరాల పైన కింద చిన్న చిన్న చుక్కల్లాంటి గుర్తులు, అచ్చులు, ఉచ్చారణ గుర్తులు మరియు సైడ్కి కొన్ని కోడ్స్ యాడ్ చేశారు. ఈ మొసోరైట్స్ చేసిన ఆ గొప్ప మార్పులను ప్రధానంగా 3 రకాలుగా చెప్పొచ్చు. వీటిని వాళ్ళు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే, మొదటిగా అచ్చులు. ఉదాహరణకు బైబిల్లోని దావీదు పేరును తీసుకుంటే పాత హిబ్రూలో కేవలం ఇలా ఉండేది, డివిడి అని మాత్రమే ఉండేది. కానీ మొసోరైట్స్ దాని కింద మధ్యలో చుక్కలు పెట్టి దావీద్ గా మార్చారు. ఈ చుక్కల సిస్టమ్నే హీబ్రూలో నిక్కుద్ అంటారు. దీనివల్లే ఉచ్చారణ ఖచ్చితంగా మారింది. మొసోరైట్స్ కేవలం చదవటానికే కాదు, దేవుని వాక్యాన్ని సినగోగులలో, ప్రార్థనా మందిరాల్లో రాగయుక్తంగా పాడడానికి వీలుగా అక్షరాల పైన కింద ప్రత్యేకమైన గుర్తులు పెట్టారు. వీటినే టెయామిమ్ అని అంటారు. దీనివల్ల వాక్యం చదివేటప్పుడు ఎక్కడ ఆగాలి, ఏ పదాన్ని గట్టిగా పలకాలి, ఏ పదాన్ని సాగదీసి పాడాలి అనేది స్పష్టంగా తెలిసేది. వాళ్ళు సైడ్కి రాసిన నోట్స్లో ఒక అద్భుతమైన రహస్యం దాగుంది. మనోస్క్రిప్ట్స్లో ఎక్కడైనా పదం తప్పుగా రాయబడి ఉంటే మొసోరైట్స్ దాన్ని చెరిపేయడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే అది దేవుని వాక్యం కదా అని వాళ్ళ భయం. దానికి బదులుగా ఆ పదం పక్కన మార్జిన్లో ఒక నోట్ రాశారు. ఇక్కడ ఇలా రాయబడింది, కెతీవ్, బ్రిటన్.
కానీ మీరు మాత్రం ఇలా సరైన అర్థంతో చదవాలి అని రూల్ పెట్టారు. ఈ అదనపు గుర్తుల వల్లే ఈ రోజు హీబ్రూ భాషను అంత ఖచ్చితంగా చదవగలుగుతున్నారు. ఈ మొసోరెట్స్ దేవుని వాక్యాన్ని ఎంతలా ప్రేమించారో, ఎంత భయభక్తులతో కాపాడారో తెలిస్తే మీకు నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వాళ్ళేదో బుక్ చూసి ఇంకో బుక్లోకి మామూలుగా కాపీ కొట్టేయలేదు. ఏ చిన్న తప్పు కూడా పోకూడదని అక్షరాలను, పదాలను లెక్క పెట్టేవారు. ఒక పేజీలో ఎన్ని అక్షరాలున్నాయో లెక్కపెట్టి వాళ్ళు కొత్తగా రాసిన పేజీలో కూడా అన్నే అక్షరాలు, అన్నే పదాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకునేవారు. స్పెల్లింగ్స్లో ఏమైనా తేడాలున్నాయా, పాత సాంప్రదాయాల ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా అని భూతద్దం పెట్టి మరీ చూసుకునేవారు. ప్రతి మనుస్క్రిప్ట్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ ఎంతో జాగ్రత్తగా కాపీ చేసేవారు. వారి ఆ కష్టం, ఆ డెడికేషన్ వల్లే హీబ్రూ బైబిల్కి సంబంధించిన ఒక అద్భుతమైన స్టాండర్డ్ వర్షన్ తయారైంది. ఏళ్ళు గడుస్తున్నా, తరాలు మారుతున్నా ఆ స్టాండర్డ్ వర్షన్ అలా పాస్ అవుతూనే వస్తుంది. అది ఎంత ఖచ్చితంగా ఉందంటే ఈరోజు మనం మన చేతిలో పట్టుకొని చదువుతున్న పాత నిబంధన అనువాదాలకు అదే మెయిన్ బేస్. దేవుడు తన వాక్యాన్ని మన వరకు చేర్చడానికి చరిత్రలో ఇలాంటి గొప్ప పండితులను ఎలా వాడుకున్నాడో చూసారా? ఇప్పుడు మనం ఆ పాత కాలంలోకి, అంటే చరిత్రలోని పేజీల్లోకి వెళ్ళి వద్దాం. అసలు ఈ మొసోరెటిక్ టెక్స్ట్స్కి ఉన్న హిస్టరీ ఏంటో తెలిస్తే మీకు మరింత ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు ప్రార్థనా మందిరాల్లో, సినగోగుల్లో ఇదే పద్ధతిలో ధర్మశాస్త్రాన్ని చదువుతారు. పదాలను మామూలుగా కాకుండా ఆ అక్షరాల కింద పైన ఉన్న గుర్తులను బట్టి ఒక ప్రత్యేకమైన రాగంతో పాడతారు. దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి మీరు ఈ వీడియోను చూడండి. First, read the Hebrew out loud, paying close attention to the pronunciation. ואהבת את אדוני אלוהיך בכל לבבך ובכל נפשך ובכל מאודך. Second, identify the trope and sing the melody. You'll learn these at learntrope.com. מונח זקף קטן טיפך מונח אתנחת מרחה טיפך סוף פסוק. Third, combine the melody with the text. ואהבת את אדוני אלוהיך בכל לבבך ובכל נפשך ובכל מאודך. ఈ వీడియోలో ఆ సంగీతపు గుర్తులు ఎలా ఉంటాయి, ఒక్కో గుర్తుకి రాగం ఎలా మారుతుందనేది చాలా స్పష్టంగా వివరించారు. ఈ వీడియో కూడా చూడండి. ఈ చిన్న వీడియోలో నిజంగానే ఒక ప్రార్థనా మందిరంలో యూదులు ఆ గ్రంథాన్ని ఒక రిథంలో ఎలా పాడుతూ చదువుతున్నారో మీరు చూస్తున్నారు. మీకొక విషయం తెలుసా? ఈరోజు మీరు ఏ యూదుల ప్రార్థనా మందిరానికి వెళ్ళినా వాళ్ళు వాక్యాన్ని సాధారణంగా చదవరు. ఒక పాటలాగా ఎంతో రాగయుక్తంగా పాడతారు. ఒక పదాన్ని ఎంత గట్టిగా పలకాలి, ఎంత వాయిస్ తగ్గించాలి, ఎక్కడ సాగదీసి పాడాలి అనేదంతా ఆ కాలపు మొసోరెట్స్ పెట్టిన చిన్న చిన్న గుర్తుల వల్లే సాధ్యమవుతోంది. 100 ఏళ్లు గడిచినా ఆ రిథం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు సినగోగులో ఉన్నప్పుడు యెషయా గ్రంథాన్ని సాధారణంగా చదవలేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యెషయా గ్రంథపు చుట్టను విప్పి ఏదో మామూలుగా వాక్యాన్ని పదాలుగా చదివినట్లుగా కాకుండా ఆనాటి యూదుల ఆచారం ప్రకారం ఒక గంభీరమైన రాగంతో పాడుతూ ఆ లేఖనాన్ని చదివారని, ఆ స్వరాన్ని వింటుంటే సినగోగులలో ఉన్న వాళ్ళందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయని బైబిల్ పండితులు చెప్తున్నారు. అలా దేవుని వాక్యం పట్ల ఉన్న అపారమైన గౌరవంతో దానిని ఒక శ్రావ్యమైన రాగంతో చదవడం అనేది అప్పటికే తరతరాలుగా వస్తున్న ఆచారం. అప్పట్లో మైకులుండేవి కాదు. సినగోగులలో ఉన్న వారందరికీ వినబడాలంటే వాయిస్ని ఒక రిథంలో పిచ్ పెంచుతూ తగ్గిస్తూ పాడడం వల్ల శబ్దం చాలా దూరం స్పష్టంగా వినపడేది. ఇప్పుడు మనం ఈ మొసోరెటిక్ టెక్స్ట్లో అసలు ఏ ఏ పుస్తకాలు ఉంటాయో చూద్దాం. మన చేతుల్లో ఉన్న పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ మొసోరెటిక్ టెక్స్ట్లో కూడా అవే 39 పుస్తకాలు ఉంటాయి. కాకపోతే యూదుల సాంప్రదాయం ప్రకారం ఆ బుక్స్ని అరేంజ్ చేసిన ఆర్డర్ కొంచెం వేరుగా ఉంటుంది. వాళ్ళు దీన్ని 3 విభాగాలుగా విభజించారు. మొదటిది తోరా, ధర్మశాస్త్రం. ఇందులో మొదటి 5 పుస్తకాలుంటాయి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. రెండవదిగా నెవీం, ప్రవక్తలు. ఇందులో యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు మరియు 12 మంది చిన్న ప్రవక్తల పుస్తకాలుంటాయి. మూడవదిగా కెతూవీం. ఇందులో కీర్తనలు, సామెతలు, యోబు గ్రంథము, పరమగీతము, రూతు, విలాపవాక్యములు, ప్రసంగి గ్రంథము, ఎస్తేరు గ్రంథము, దానియేలు గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా మరియు దినవృత్తాంతాలు ఉంటాయి. ఈ మూడింటి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి యూదులు తమ బైబిల్ని తనాక్ అని ముద్దుగా పిలుచుకుంటారు. మనం ఈరోజు చదివే పాత నిబంధన అనువాదాలన్నీ ఈ తనాక్ నుండే వచ్చాయి. ఇప్పుడు చాలామందికి వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే, బ్రదర్, 100 ఏళ్ల క్రితం చేతిరాతలతో రాసిన పుస్తకాలు కదా,
కాపీ చేసేటప్పుడు అందులో తప్పులు దొర్లుండొచ్చు కదా, ఈ మొసోరెటిక్ టెక్స్ట్ని మనం గుడ్డిగా నమ్మొచ్చా అని అడుగుతుంటారు అనే ఆలోచన కూడా మీకు వస్తుంది. దీనికి సమాధానం ఏంటంటే 100% నమ్మొచ్చు, ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకో తెలుసా? దానికి నా దగ్గర 3 బలమైన ప్రూఫ్లున్నాయి. మొదటిగా స్క్రైబల్ ప్రాక్టీసెస్, లేఖికుల కఠినమైన రూల్స్. నేను ముందే చెప్పినట్లు మొసోరేట్స్ దీన్ని ఏదో డ్యూటీగా చేయలేదు, ఒక పవిత్రమైన బాధ్యతగా చేశారు. వాళ్ళు ఒక పేజీ రాశాక అందులో ఉన్న అక్షరాలను, పదాలను లెక్కబెట్టేవారు. ఒకవేళ వాళ్ళు రాసిన పేజీలో ఒక చిన్న అక్షరం తప్పుపోయినా సరే ఆ మొత్తం పేజీని లేదా ఆ రాతప్రతిని పక్కన పడేసేవారు. ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేవారే కాదు. అంత స్ట్రిక్ట్గా కాపీ చేశారు కాబట్టి అది అంత పర్ఫెక్ట్గా ఉంది. రెండవదిగా డెడ్ సీ స్క్రోల్స్, మృత సముద్రపు చుట్టలు. ఇది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. మీలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. 1940 నుండి 50ల మధ్య టైంలో ఇజ్రాయెల్ దగ్గర కుమ్రాన్ గుహల్లో కొన్ని పాతకాలపు చర్మపు చుట్టలు దొరికాయి. వాటినే డెడ్ సీ స్క్రోల్స్ అంటారు. ఈ చరిత్ర గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి క్రీస్తుపూర్వం 250 కాలం నాటివి, అంటే యేసు ప్రభువు పుట్టక ముందు కాలం నాటివి. అందులో ఎస్తేరు గ్రంథం తప్ప మన పాత నిబంధన పుస్తకాలన్నీ దొరికాయి. అందరూ ఏమనుకున్నారంటే ఈ డెడ్ సీ స్క్రోల్స్కి 1000 ఏళ్ల తర్వాత వచ్చిన మొసోరెటిక్ టెక్స్ట్స్కి మధ్యలో ఖచ్చితంగా చాలా తేడాలుంటాయి అనుకున్నారు. కానీ పండితులు రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అయింది. కుమ్రాన్ గుహల్లో దొరికిన యెషయా గ్రంథానికి 1000 ఏళ్ల తర్వాత మొసోరెటిక్ వర్షన్కి దాదాపు ఎలాంటి తేడా లేదు, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. దీన్ని బట్టి దేవుని వాక్యం 1000 ఏళ్ళైనా ఎంత సేఫ్గా ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే ఆ కాలంలో ఈ మొసోరెటిక్ టెక్స్ట్తో పాటు మరికొన్ని అనువాదాలు కూడా ఉండేవి. వాటిని గురించి కూడా మనం షార్ట్గా తెలుసుకుందాం. సెప్టువజెంట్, ఇది పాత నిబంధనకు సంబంధించిన గ్రీకు అనువాదం. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో యూదులు గ్రీకు భాషలోకి తర్జుమా చేసుకున్నారు. అపోస్తుల కాలంలో పౌలు గారు లాంటి వాళ్ళు కూడా దీన్ని బాగా వాడారు. కానీ అసలైన ఒరిజినల్ హీబ్రూ పదాల అర్థం కావాలంటే మాత్రం పండితులు మాసోరెటిక్ టెక్స్ట్నే చూశారు. సమరైటియన్ పెంటెటాక్, ఇది సమరయులు వాడిన మొదటి 5 పుస్తకాల వర్షన్. ఇది కూడా పాతదే, కానీ మాసోరెటిక్ టెక్స్ట్ అంతా ఖచ్చితమైనది కాదని పండితులు అంటారు. లాటిన్ వల్గేట్, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో జెరోమ్ అనే గొప్ప పండితుడు పాత నిబంధనను లాటిన్ భాషలోకి మార్చాడు. ఆయన కూడా గ్రీకు కంటే హీబ్రూ గ్రంథానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అనువదించాడు. ఇది పాశ్చాత్య దేశాలకు బైబిల్ని పరిచయం చేసింది. కానీ ఇవన్నీ అనువాదాలు మాత్రమే. అసలు ఒరిజినల్ సోర్స్ మాత్రం హీబ్రూ భాషలో ఉన్న మాసోరెటిక్ టెక్స్టే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముగింపుకొచ్చేసాం. ఇంతవరకు మనం చూసిన విషయాలన్నింటినీ బట్టి మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమైంది కదా. ఈ మాసోరెటిక్ టెక్స్ట్ అనేది బైబిల్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైనది, నమ్మదగిన గ్రంథం. మొసోరేట్స్ అనే ఆ యూదు లేఖికులు పగలు రాత్రి కష్టపడి ఎంతో జాగ్రత్తగా దీన్ని కాపాడారు కాబట్టే ఈరోజు మనం చదువుతున్న చాలా పాత నిబంధన అనువాదాలకు ఇదే మెయిన్ ఆధారం అయింది. సముద్రపు గుహల్లో దొరికిన డెడ్ సీ స్క్రోల్స్తో పోల్చి చూసినా, సాక్షాత్తు యేసు ప్రభువుల వారు భూమి మీద ఉన్నప్పుడు వాడిన లేఖనాలతో ఇది అక్షరం పొల్లుపోకుండా మ్యాచ్ అవ్వడం చూసినా, దీని పర్ఫెక్షన్ ఏంటో, ఇది ఎంత ఖచ్చితమైనదో మనకు 100% కన్ఫర్మ్ అయిపోయింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సెప్టువజెంట్ లేదా సమరయుల గ్రంథాలు లాంటివి మనకు కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసినప్పటికీ అసలైన స్టాండర్డ్ హీబ్రూ వర్షన్ ఏది అంటే అది ముమ్మాటికి ఈ మాసోరెటిక్ టెక్స్టే. దీన్ని వాళ్ళు అంత పర్ఫెక్ట్గా భద్రపరచడం వల్లే ఈరోజు మనం మన ఇంట్లో కూర్చొని బైబిల్ తెరిచి పాత నిబంధనను చదువుతున్నప్పుడు ఒక గొప్ప ధైర్యం వస్తుంది. అరే, దేవుడు ఆ ప్రాచీన కాలంలో ప్రవక్తలకి ఏ మాటలైతే చెప్పాడో ఆ ఒరిజినల్ మాటలనే నేను ఇప్పుడు నా కళ్ళతో చూసి చదువుతున్నాను కదా అని ఎంతో కాన్ఫిడెంట్గా నమ్మొచ్చు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన వాక్యాన్ని భవిష్యత్తు తరాల కోసం, అంటే మన కోసం ఆయన ఎంత నమ్మకంగా కాపాడుకుంటూ వచ్చాడో చెప్పడానికి ఈ మాసోరెటిక్ టెక్స్ట్ ఒక సజీవ సాక్ష్యం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. నిజంగా ఈ మాట ఎంత అక్షర సత్యమో కదా. ఈ లోకంలో ప్రతిదీ మారిపోతుంది, కనుమరుగైపోతుంది, కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. దేవుని వాక్యాన్ని ఏదో పైపైన కాకుండా ఒక క్లారిటీతో, ఎంతో భయభక్తులతో చదవాలి. దేవుని తెలుసుకోవాలి అనే ఆశపడే ప్రతి క్రైస్తవుడికి ఈ మాసోరెటిక్ టెక్స్ట్ హిస్టరీ ఖచ్చితంగా తెలియాలి. ఇది తెలిస్తే బైబిల్ మీద మనకున్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. మన విశ్వాసానికి ఎవరూ కదిల్చలేని ఒక బలమైన పునాది దొరుకుతుంది. చరిత్రలో ఎన్నో గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి, మట్టిలో కలిసిపోయాయి. కానీ ఎంతో మంది క్రూరమైన రాజులను, సామ్రాజ్యాలను, కఠినమైన ఆంక్షలను, అడుగడుగునా ఎదురైన మరణ శాసనాలను దాటుకొని ఈ దేవుని వాక్యం ఈరోజు నీ చేతుల వరకు ఎలా రాగలిగింది, ఎలా తీసుకురాగలిగారు? ప్రపంచాన్ని శాసించిన ఎన్నో పుస్తకాలు కనుమరుగైపోయినా మన బైబిల్ గ్రంథం మాత్రం గ్రంథరాజుగా నేటికి ఈ లోకాన్ని పాలిస్తోంది. ఆ సజీవ వాక్యం ఈరోజు నీ చేతిలో ఉంది, నీకు పరిచయమైంది. కానీ
అసలు ఆ బైబిల్ నీకు ఎందుకు ఇవ్వబడిందో నీకు తెలుసా? ఇన్ని వేల చరిత్రను రక్తపాతాలను దాటుకొని నీ గడప వరకు ఎందుకొచ్చిందో తెలుసా? రాబోయే నాశనం నుండి నిన్ను నీ కుటుంబాన్ని తప్పించడానికి. కానీ నువ్వు అది గ్రహిస్తున్నావా? లేదు. ఈరోజు నీ చేతిలో ఉన్న ఆ బైబిల్ విలువ నీకు తెలియదు కాబట్టే నువ్వు ఇంకా అలా లోకానుసారంగా లెక్కలేనితనంగా బ్రతుకుతున్నావు. బైబిల్ అంటే ఏదో ఆదివారం చర్చికి తీసుకెళ్లి ఇంటికొచ్చాక పక్కన పడేసే ఒక మామూలు పుస్తకం అనుకుంటున్నావా? కాదు. అంత్యదినాల్లో రాబోయే భయంకరమైన మహాశ్రమల నుండి నిన్ను గట్టెక్కించడానికి దేవుడు నీకిచ్చిన ఏకైక రక్షణ నావా. ఆ వాక్యం చదివి ఆ మాట విని నువ్వు రక్షించబడతావని, రేపు ఆయన మేఘారూఢుడై వస్తున్నప్పుడు నీ చేతులు పైకెత్తి ఆ మహిమాన్వితుణ్ణి గట్టిగా హత్తుకోవాలని, నువ్వు సిద్ధంగా ఉండాలని దేవుడు ఈ బైబిల్ని నీ చేతిలో పెట్టాడు. ఊరికే ఇవ్వలేదండి. నీ ప్రాణం కోసం, నీ కుటుంబ రక్షణ కోసం, నీ స్నేహితుల ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఈ బైబిల్ నీ చేతిలో ఉంది. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవని. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించిన వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి దిగివచ్చు. ప్రభు అయిన యేసు రమ్ము. ఈ సత్యం ప్రతి ఒక్కరికి తెలియాలి. దేవుని వాక్యం వెనుకున్న ఈ గొప్ప చరిత్ర, ఈ ప్రాముఖ్యత ప్రతి క్రైస్తవుడికి అర్థం కావాలి. దయచేసి ఈ వీడియోని మీ చర్చి వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ సర్కిల్లో వెంటనే షేర్ చేయండి. వాళ్ళని కూడా మేల్కొల్పండి. ఈరోజు ఈ వీడియో ద్వారా బైబిల్ గురించి మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటే కింద కామెంట్స్లో ఆయన పెళ్లి కుమార్తె అయిన మనం ప్రభు అయిన యేసు రమ్ము అని కామెంట్ చేయండి. కామెంట్ రాస్తూ మీరు నోటితో ఆ మాటను కూడా పలకండి. ఇలాంటి మరెన్నో ఆత్మీయమైన మీ బైబిల్ స్టడీకి ఉపయోగపడే వీడియోల కోసం మన రక్షకుడు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచును కాక. మరణాత. ఆమేన్. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామలునై వచ్చుచున్నాను. రాజాగే రాజు మహిమా